బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యలను కోళ్ళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించట కంటే సత్కవులు హాలికులైననేమి అన్నాడు పోతనం. అంత మంచి తెలుగు వదిలేసి బేవర్స్ ఇంగ్లీష్లో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. హౌ టు గెట్ ఏ గుడ్ జాబ్, దట్ ఈస్ అవర్ టాపిక్ టుడే. మీకు ఇచ్చిన కాగితంలో హౌ టు గెట్ ఏ ర్యాంక్ అండ్ విన్ ఇన్ ఇంటర్వ్యూస్, దట్ ఈస్ ద సబ్జెక్ట్. నేనేమి మేధావిని కాను, 2-3 సార్లు ఫెయిల్ అయ్యాను కూడా. నేను కొన్ని టిప్స్ చెప్తాను హౌ టు గెట్ ఏ ఇంటర్వ్యూ, బికాజ్ ఐఎమ్ ది ఇంటర్వ్యూ బోర్డ్ ఫర్ సో మెనీ బిగ్ కంపెనీస్ లైక్ జీవీకే, జిఎంఆర్, రెడ్డి ల్యాబ్స్. ఇంటర్వ్యూలో ఎలా ఉద్యోగం సంపాదించాలి. నాకు చాలా దగ్గరైన ఇద్దరు గురించి చెప్తాను. ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్సే. ఒకరు చాలా మామూలుగా సీఏ పాస్ అయ్యారు, ఒకళ్ళు ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకర్. ఇద్దరు నాకు చాలా దగ్గర వాళ్ళే. ఈ ఆర్డినరీగా పాస్ అయిన చార్టెడ్ అకౌంటెంట్ ప్రస్తుత జీతం సంవత్సరానికి 2,75,00,000 రూపాయలు. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన చార్టెడ్ అకౌంటెంట్ జీతం సంవత్సరానికి 48 లక్షలు. ఎందుకు ఈ తేడా? ఎందుకంటే ఒకళ్ళకి చదువు ఉంది, ఇంకోళ్ళకి జ్ఞానం ఉంది. అది తేడా. చదువు వేరు, జ్ఞానం వేరు. కొడితే అందరూ చప్పట్లు కొట్టండి, లేకపోతే ఎవరు కొట్టకండి. జీవితంలో పైకి రావాల్సిన వాళ్ళు, పెళ్ళి కావాల్సిన కుర్రోళ్ళు ఇప్పుడే చప్పట్లు కొట్టలేకపోతే మీరు సంసారం ఏం చేస్తారా? చాలా ఎక్కువసేపు కొడితే పిల్లలు ఎక్కువ మంది పుడతారు. దట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ. యూ అండర్లైన్ ద వర్డ్ పర్సనాలిటీ గివెన్ ఇన్ యువర్ పేపర్. నేను ఇవాళ లోపల ఇప్పుడే 5 minutes బ్యాక్ ఒక కార్డు చూశాను. సెల్ఫ్ మేనేజ్మెంట్ ట్రైనర్ అన్నారు ఎవరో మహానుభావుడు. చాలా బాగుంది ఆ వర్డ్, సెల్ఫ్ మేనేజ్మెంట్. వీఆర్ ఆల్ ద సెల్ఫ్ మేనేజర్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. హౌ టు మేనేజ్ అవర్ సెల్ఫ్. పర్సనాలిటీ అంటే పైన రాసుకోండి, MASK, మాస్క్, ముసుగు. ఈ ముసుగు 2 రకాలు, బాహ్య ముసుగు, అంతర్గత ముసుగు. ఈరోజు నేను సూట్ చూడగానే వీడేదో సూట్లో వచ్చాడరా, బాగానే మాట్లాడచ్చేమో బహుశా అని ఒక ఫీలింగ్ కలుగుతుంది మీకు. 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నా స్పీచ్ బాగాలేకపోతే వీడి సూటే కానీ లోపలేం లేదురా అన్న విషయం కూడా అర్థమవుతుంది. దాన్ని అంతర్గత ముసుగు అంటారు. బాహ్య ముసుగు, ది వే ఇన్ విచ్ యు స్టాండ్, యువర్ బాడీ లాంగ్వేజ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బాహ్య ముసుగు. మీ ఇంటెలిజెన్స్, యాటిట్యూడ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటర్నల్ ముసుగు. ఈ 2 కలిస్తే వచ్చేది పర్సనాలిటీ. పుట్టినప్పుడు మదర్ తెరీసా, ఉసామా బిన్ లాడెన్ ఒకలాగే పుట్టారు. పెరిగే కొద్దీ ఒకళ్ళు లాడెన్ అయ్యారు, ఒకళ్ళు తెరీసా అయ్యారు. మీలో 10 years తర్వాత కట్ చేస్తే కొంతమందికి 5 లక్షల జీతం వస్తుంది, కొంతమందికి 1,00,000 జీతం వస్తుంది. దట్ ఈజ్ ఫైనాన్షియల్ ముసుగు. మీలో చాలామంది మీ పేరెంట్స్ని మీతోనే ఉంచుకుంటారు, కొంతమంది అనాథాశ్రమంలో జరిపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్షన్ ముసుగు. ఇలా రకరకాల ముసుగులు కలిస్తే వచ్చేది పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ అనేది, దీన్ని చెప్పబోయే ముందు అసలు మీరు జీవితంలో పైకి వద్దాం అనుకునేవాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తలేదంటే ఏంటి ఉద్దేశం? దాదాపు అందరూ ఎత్తారు కదా, గుడ్. ఏ వయసులో పైకి వద్దాం అనుకుంటున్నారు? 25, 30, 40, 18. నీ వయసు ఎంతరా? 18 yearsకి ఏమవుతుంది? మ్యాక్సిమం ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, అంతకన్నా ఏమవుతుంది. అసలు జీవితంలో పైకి రావడం అంటే ఏమిటి? ఏముంటే పైకి వచ్చినట్టు?
కెన్ ఎనీబడి ఆన్సర్ మీ? ఏముంటే జీవితంలో పైకి వచ్చినట్టు? సాటిస్ఫాక్షన్, పెర్ఫెక్ట్ ఆన్సర్. ఏం గిఫ్ట్లు ఏం లేవా గంప? గిఫ్ట్లు ఏం లేవా వీళ్ళకి ఇవ్వటానికి? నీ పుస్తకాలు ఇవ్వు, ఫ్రీగా ఇస్తాం, తీసుకురా. సాటిస్ఫాక్షన్, పెర్ఫెక్ట్ ఆన్సర్. మనిషికి సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? దేనివల్ల వస్తుంది? ఒకటి కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, ఆరోగ్యం బాగాలేకపోయి ఉండొచ్చు, వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒకడికి ఎఫెక్షన్ ఉండకపోవచ్చు, వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. సాటిస్ఫాక్షన్ రావాలంటే ఏ ఉండాలో ఆ పక్కనే రాసేయండి. 6th వెల్త్ ఫార్ములా అని ఉంటుంది. 6 ఉన్నవాడికి వాడు జీవితంలో పైకి వచ్చినట్టు లెక్క. 6 అవి ఇద్దామా? బుకే. ఆ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ అని చెప్పిన అమ్మాయికి ఎవరితోన్నా వాలంటీర్తో పంపించు. గుడ్. ఇప్పుడు చప్పట్లు కొట్టరా మరి? గుడ్. ఫస్ట్ ఈజ్ కాల్డ్ హెల్త్. మీకు ఏ టీసీఎస్లోనో ఇన్ఫోసిస్లోనో ఉద్యోగం వస్తే మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు పనిచేయాల్సి ఉంటుంది ఎయిర్ కండిషన్ రూమ్లో. మీకు బాగా జలుబు చేసే ఈజినోఫిలిస్ ఉంటే యు ఆర్ నాట్ గుడ్, యూ విల్ నాట్ గెట్ ఏ ప్రమోషన్. ముందు హెల్త్ బాగా చూసుకోవాలి. మీరు ఎంతమంది మీ హెల్త్కి కనీసం ఒక అరగంట సేపు రోజుకి స్పెండ్ చేస్తున్నారో నిజాయితీగా చేతులది, నిజాయితీగా ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, స్కిప్పింగ్ కానీ, 1 kilometer పరిగెత్తడం కానీ చేస్తే హెల్త్ బాగుంటుంది. నవ్ ఐఎమ్ నీరింగ్ 70 ఏళ్ళు వస్తున్నాయి నాకు దాదాపు. అయినా కూడా 6 hours ఇలా నిలబడి మాట్లాడతాను. ఎట్ ది ఏజ్ ఆఫ్ 70 ఇఫ్ యూ కెన్ కీప్ దిస్ హెల్త్ యు ఆర్ గుడ్. మన కోసం మనం అరగంట స్పెండ్ చేయకపోతే అధవ జీవితం ఎందుకు? ఇది వేస్ట్. బీ హెల్దీ. హెల్త్ ఈజ్ ఆఫ్ 2 types, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ బాగుండాలంటే మీకు 3 రోగాలు ఉండకూడదు. 1 కోపం, 2 భయం, 3 దుఃఖం. ఈ 3 లేనివాడు జీవితంలో పైకి వచ్చినట్టు లెక్క. అప్పుడప్పుడు ఏడవచ్చు. నేను మొన్నే ఏడ్చా కూడా. ఒక సినిమా, నా ఫ్రెండ్ తీసిన సినిమా చూసి ఎందుకు వచ్చానురా ఈ సినిమాకని ఏడ్చాను. సో ఒక్కొక్కడు తప్పదు ఏడుపు. అలా కాకుండా ఒక ఎలక్ట్రిక్ పోల్ మీద చచ్చిపోయిన పక్షిని చూసినా, వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టేస్తున్న చెట్టును చూసినా దుఃఖం వస్తే అది పాజిటివ్ దుఃఖం. పక్కవాడికి స్కూటర్ ఉంది, నాకు స్కూటర్ లేదు. పక్కవాడికి బ్లాక్బెర్రీ ఫోన్ ఉంది, నాకు లేదని ఏడిస్తే దట్ ఈస్ నాట్ కమింగ్ అప్ ఇన్ లైఫ్. ఎలా సాధించాలి అని ఆలోచించాలి తప్ప వాడికి ఉందని ఆడకూడదు. అది దుఃఖం. 2 భయం. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తాను. బయట ఎంతో మేధావులుగా కనబడేవాళ్ళు, రకరకాల ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న తర్వాత చాలా చిన్న చిన్న ప్రశ్నలకి ఆన్సర్ చెప్పలేరు. మీ పేజీ వెనక్కి తిప్పండి. పెన్లు ఉన్నోళ్ళు ఒక వైట్ పేపర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్న నదుల పేర్లు 4 రాయండి. కృష్ణా గోదావరి కాకుండా 4 రాసిన వాళ్ళు చేయొద్దండి. రాశారా? స్టూడెంటేనా? వైజాగ్, ఇది వైజాగ్ కాబట్టి నాగావళి, వంశధార, శబరి. కరెక్టే. ఎంత తొందరగా రాశారు 4. మెంటల్ హెల్త్లో ఇంకోటి, మీకు ఇచ్చిన పేపర్లో ఐటమ్ నెంబర్ 3 చూడండి. జనరల్ టిప్స్ అని ఉంటుంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. స్టూడెంట్స్కి మాత్రమే ఇది. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా బాగుండాలండి. ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడగడం జరిగింది. సడన్గా రేపొద్దున్న నువ్వు లేచి చూసుకునేసరికి నీ జెండర్ పెర్మనెంట్గా మారిపోతే నువ్వేం చేస్తావు? నీ జెండర్ పెర్మనెంట్గా మారిపోతే, పెర్మనెంట్గా అండర్లైన్ మారిపోతే, ఏ ఆపరేషన్ కానీ ఏ మందు కానీ దాన్ని ఏమీ చేయలేకపోతే నువ్వేం చేస్తావు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న మా బాస్ అడిగినప్పుడు మేమందరం కొంచెం కంగారు పడ్డాం, ఏంటి ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడని. బట్ ఆయన చెప్పిన అనాలిసిస్ ఏంటంటే,
నీకు 4 లక్షల రూపాయలు 4 మిలియన్ డాలర్స్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు, నీ కింద 100 మంది పనిచేస్తున్నప్పుడు, నీ మీద ఆల్రెడీ కంపెనీ $1 బిలియన్ ఖర్చు పెట్టినప్పుడు సడన్గా ఆ ప్రాజెక్ట్ క్రాష్ అయిపోతే నువ్వే భయంతో వణికిపోయినా ఏడ్చినా నీ కింద పనిచేసే 50 మంది ఏం చేస్తారు? నువ్వు నిలదొక్కుని వాళ్ళకు కూడా నువ్వు స్ఫూర్తినివ్వాలి. సడన్గా జెండర్ చేంజ్ అయిపోతే నువ్వేం చేస్తావు అన్న ప్రశ్నకి నువ్వేం సమాధానం చెప్తావు? చాలామంది అమ్మాయిలు అన్నారు, మేము రాత్రి 10 లోపల ఇంటికి వెళ్ళకపోతే మా నాన్న కొడతాడు, తిడతాడు. మగవాళ్ళం అయిపోతే 1 గంట వరకు తిరిగినా పర్లేదు, మోటార్ సైకిల్ మీద తిరగచ్చు వైజాగ్ అంతా. ఇలా రకరకాల గుడ్ ఆన్సర్స్. కానీ స్పాంటేనిటీ, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నా ఫాదర్కి ఓల్డ్ ఏజ్, లేట్ మ్యారేజ్, ఆయనకు మోకాళ్ళు నొప్పులు. నేను పొద్దున్నే 4 o'clock లేచి కొబ్బరి నూనె వేడి చేసి ఆయన కాళ్ళకి రాస్తాను, మోకాళ్ళకి. అప్పుడు ఆయన మంచం దిగుతాడు. నేను సడన్గా అబ్బాయిని అయిపోతే నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇంకో 2 yearsలో నాకు మ్యారేజే వెళ్ళిపోతే ఇంత ప్రేమతో, ఇంత శ్రద్ధతో, ఇంత ఆప్యాయతతో నీ కాళ్ళకి ఎవరు కొబ్బరి నూనె రాస్తారని బాధపడుతూ బహుశా రాత్రి నిద్రపోయానేమో. భగవంతుడు నా ప్రార్థన విని అత్తారింటికి వెళ్ళే అవసరం లేకుండా శాశ్వతంగా నీకు సేవ చేసుకునేలాగా నన్ను అబ్బాయిగా మార్చాడు అని చెప్పి నేను సంతోషిస్తానండి. See the spontaneity and presence of mind. నేను స్టార్ట్ అంటాను, అన్న తర్వాత మిమ్మల్ని 3 ప్రశ్నలు వేస్తాను. ప్రతివాడు మాట్లాడు. ఏ స్టూడెంట్ అయితే మాట్లాడతాడో గట్టిగా వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. నేను కాకినాడలో సరస్వతి టెంపుల్ కట్టాను కాబట్టి వాక్కు నిజమయ్యే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. గట్టిగా మాట్లాడండి. నేను 3 ప్రశ్నలు వేస్తాను. మొదటి ప్రశ్నకి మీరు అబద్ధం చెప్పాలి. మీరు అమ్మాయిలా అని అడిగితే అమ్మాయిలందరూ అబ్బాయిలని చెప్పాలి, అబ్బాయిలందరూ అమ్మాయిలని చెప్పాలి. మీరు జంతువులా అని అడిగితే మీరందరూ ఎస్ అనాలి. ఇది అబద్ధం చెప్పడం అంటే. నా 2వ ప్రశ్నకు కూడా మీరు అబద్ధం చెప్పాలి. నా 3వ ప్రశ్నకి మాత్రం నిజం చెప్పాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ జాగ్రత్తగా పెట్టుకోండి. మైండ్ ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం, 2వ ప్రశ్నకి అబద్ధం, 3వ ప్రశ్నకి నిజం. ఆర్ యు రెడీ? నేను స్టార్ట్ అవగానే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్. షెల్ వి స్టార్ట్? అయిపోయింది. నో అనాలిగా. ఇంకేంటి నో? దిస్ ఈజ్ కాల్డ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఇది ఉండాలంటే దాని పక్కనే సెరోటోనిన్ ఒక వర్డ్ ఉంది, అండర్లైన్ చేయండి. చాలా ఈజీ అండి ₹1,00,000 ఉద్యోగం సంపాదించడం. మాకు దొరకట్లేదు క్యాండిడేట్స్, మంచి క్యాండిడేట్స్. ఆ సెరోటోనిన్ అండర్లైన్ చేసి రాయండి. స్మైల్ దానిపైన రాయండి. ఈ కాగితం మీరు మీ పిల్లలు పుట్టి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు ఉంచుకోండి. స్మైల్. సెరోటోనిన్ అంటే స్మైల్. కార్టిజాల్ అంటే టెన్షన్. తెలుగు సినిమాలు చూసి ఒక అమ్మాయి రెండమ్మా గిఫ్ట్ ఇస్తాను, తొందరగా రాము, పరిగెత్తుకుంటూ రావాలి. దీన్ని కార్టిజాల్ ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపిస్తా చూడండి. తెలుగు సినిమాలు బాగా చూస్తారా? 15 మంది ఆగకుండా చెప్పాలి. మీరు ఆగితే మేము 5, 4, 3, 2, 1 అంటాం. 1 అనే లోపల ఇంకో పేరు చెప్తే మళ్ళీ 5, 4, 3, 2, 1 అంటాం. స్టార్ట్. నయనతార, త్రిష, సావిత్రి, సౌందర్య, జమున, అంజలి, సరే ఇలియానా, శ్రద్ధాదాస్, దీక్షా సేత్ అండ్ అంజలా జవేరి. దిస్ ఈజ్ కార్టిజాల్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మంది ఫ్రెండ్స్ని పోగు చేసి 9వ ఎక్కం రివర్స్లో చెప్పండి. 9 10s are 90, 9 9s are 81. ఇలాగా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ స్మైలింగ్. దానికోసం ఏం చేయాలో పక్కన రాసించండి. ఎవ్రీడే మార్నింగ్ ఆన్ వేకప్ లుక్ ఎట్ ది మిర్రర్ ఫర్ 5 seconds అండ్ స్మైల్. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. మీ అమ్మ ఒరే నాయన కొంచెం షాప్కి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకురా అన్నప్పుడు డబ్బులు ఇచ్చి తగలడు అంటాం కన్నా
ఓ షూర్ మమ్మీ అంటానికి ఎంత డిఫరెన్స్ ఉందో అర్థం చేసుకోండి. మీ ఫాదర్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఏరా కన్నా బాగుందిరా ఈరోజు అని నవ్వుతూ చెప్పడానికి, ఏడి ఆ యథవ ఉన్నాడా అంటానికి ఉన్నంత తేడా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు నవ్వుతున్నారు. సాధారణంగా మనం నవ్వటం మర్చిపోతున్నాం. అమ్మాయి చెప్పినట్టు సాటిస్ఫాక్షన్, స్మైల్ ఈజ్ ది సింబల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఈ మధ్య కాలేజెస్లో కనబడితే అందరూ ఇలా అంటున్నాం. అలా ప్రాక్టీస్ చేస్తే ఇంటర్వ్యూ గదిలోకి మీరు నవ్వుతూ వస్తే ఆటోమేటిక్గా 4 ప్రశ్నలు వేయాలనిపిస్తుంది. మీరు సీరియస్గా ఇలా వచ్చారనుకోండి, వాడితో ఆడుకోవాలనిపిస్తుంది. మాలో కూడా సాటిస్ట్ ఉంటాడు. ఎప్పుడైతే మీరు బెదిరిపోయారో అప్పటికే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటాం. ఎందుకంటే బోల్డ్ మంది మేధావులు ఎంతమందికి ఇవ్వగలం ఉద్యోగం. సో ఏదన్నా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయాలనిపిస్తుంది. అప్పుడు బక్రా దొరుకుతాడు అనమాట. సో మీరు గదిలోకి ఎంటర్ అవగానే మీరు నవ్వుతే మేము నవ్వుతాం, మేము నవ్వి మీరు నవ్వుతే అక్కడ వాతావరణం చల్లబడుతుంది. దెన్ యూ విల్ హ్యావ్ ది కాన్ఫిడెన్స్. ఫస్ట్ స్మైల్. మిమ్మల్ని చూసి మీకే నవ్వు రాకపోతే ఈ ప్రపంచంలో ఏ పంది గాడిద కూడా మిమ్మల్ని చూసి నవ్వదు. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కీప్ స్మైలింగ్. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వండి. స్నానం చేస్తున్నప్పుడు నవ్వండి, బ్రష్ చేసుకుంటున్నప్పుడు నవ్వండి, గడ్డం గీసుకుంటున్నప్పుడు నవ్వండి. బస్ స్టాప్లో నిలబడి నవ్వకండి. ఒంటరిగా ఉన్నప్పుడల్లా నవ్వుతుంది. ప్రాక్టీస్ స్మైలింగ్. ఒక అబ్బాయికి 35 ఏళ్ళు వచ్చిన పెళ్ళవల, మంచి ఎగ్జిక్యూటివ్, 3 lakhs సంపాదిస్తున్నాడు. ఏ అమ్మాయి నచ్చటంలా. ఒకసారి పెళ్లి చూపులకి వెళ్ళాడు. అమ్మాయి వచ్చి అసలు రావటమే సిలౌట్లోంచి అద్భుతంగా నడిచి వస్తుంది. వీడి మనసు అమ్మాయిని చూడగానే జారిపోయింది. ఒక 5 నిమిషాలు మాట్లాడింది. వెళ్తూ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ చుక్కబడింది గుంట. ఈ గుంటలో వాడు పడిపోయాడు. 3 నెలల్లో ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకపోతే సూసైడ్ చేసుకుంటా అన్నాడు. 3 నెలలు అయింది, ఆ అమ్మాయితో పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి అత్తారింటికి వచ్చిన తర్వాత నవ్వటం మానేసింది. ఎందుకంటే కొత్త అత్తగారు, కొత్త వాతావరణం, కొత్త ఆడపడుచు, కొత్త మొగుడు. పార్కుకి తీసుకెళ్ళాడు. చూడు అరుంధతి, నేను నీ నవ్వు చూసే పడిపోయాను. మా అమ్మ నీ అత్తగారు కాదు, అమ్మలాడిది అనుకో. నేను నీ మొగుడిని కాదు, మొగుడు అనుకో. ఇలా ఏదో అన్నాడు. మీరు నవ్వినట్టే నవ్వింది. చూసావు ఎంత బాగుందో. ఇంకొకసారి నవ్వు అన్నాడు. ఇంకోసారి నవ్వింది. ఈ అమ్మాయికి భయం పూర్తిగా పోయింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 3 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి నవ్వుతేనే నీకు ఎంత బాగుంటే, 25 ఏళ్ల క్రితం పరిచయమైన నువ్వు నవ్వుతే నీకు ఎంత బాగుండాలి. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ హెల్త్. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ ఫేమ్. షడ్గుణ ఐశ్వర్యాల్లో 2వ ఐశ్వర్యం కీర్తి. ఒక్కసారి కళ్ళు మూసుకొని స్టూడెంట్స్ ఆలోచించండి. మీ పేరెంట్స్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీ ఇంట్లో మీకు కీర్తి ఉందా? కీర్తి వేరు, ప్రేమ వేరు. కీర్తి అంటే మిమ్మల్ని మీ పేరెంట్స్ గౌరవిస్తున్నారా? మిమ్మల్ని పక్కింటి వాళ్ళకి పరిచయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మెరుపు కనబడుతుందా? ఇది కీర్తి అంటే. సచిన్ తెండూల్కర్ ఒక ఆదివారం నాడు, ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం, వెన్ హీ వాజ్ 12 years బాయ్, ఒక ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడొచ్చి 1 o'clock నిద్రపోతూ 3 o'clock వాళ్ళ తమ్ముడు గొడవ చేస్తుంటే, అమ్మ తమ్ముడిని కొంచెం గొడవ చేయొద్దని చెప్పు అన్నప్పుడు వాళ్ళ అమ్మ, నాయన అన్నయ్య నిద్రపోతున్నాడు, గొడవ చేయొద్దు అని చెప్తుంది. మనం సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి ఒక సాటర్డే సండే మార్నింగ్ పడుకుంటే తమ్ముడు గొడవ చేస్తుంటే, నాన్న కొంచెం తమ్ముడిని గొడవ చేయొద్దు అంటే, ఎవడెళ్ళమన్నాడు రా సెకండ్ షో సినిమాకి అంటారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ ఫేమ్. మీ ఇంట్లో ఒక చిన్న పాప ఉందనుకోండి, 80 years old గర్ల్, మీరందరూ టీవీ చూస్తున్నారు. ఆ పాప తన గదిలో కూర్చొని చిన్న బొమ్మ వేసుకుంటుంది. మీరందరూ ఇంకోటి క్రియేటివిటీ చూస్తున్నారు. ఆ అమ్మాయి తన ఓన్గా క్రియేట్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి అంటే మనందరికీ ఒక విధమైన గౌరవం ఉంటుంది. అలాంటి గౌరవాన్ని తొందరగా సంపాదించండి. అండ్ దట్ ఈస్ కాల్డ్ కోర్ కాంపిటెన్సీ. మీకు ఇచ్చిన ఐటెం నెంబర్ 11 తీయండి.
కరెక్ట్గా 15 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ బ్రేక్ 2 మినిట్స్ బ్రేక్ ఇస్తాను, వెళ్ళిపోవచ్చు 7 o'clock. మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ కంటిన్యూ చేస్తాం. కోర్ కాంపిటెన్సీ పైన రాసుకోండి. కోర్ కాంపిటెన్సీ అంటే ఇంగ్లీష్లో ఇంటర్నల్ కెపాసిటీ, తెలుగులో అంతర్గత శక్తి. ప్రతి మనిషిలోనూ ఒక అంతర్గత శక్తి ఉంటుంది, ఇంటర్నల్ కెపాసిటీ ఉంటుంది. దాన్ని ఎంత తొందరగా మనం డెవలప్ చేసుకుంటే కీర్తి అంత తొందరగా వస్తుంది. మీరు వైజాగ్ వాళ్ళు కాబట్టి ఇక్కడ రచయిత ఒక ఆయన ఉండేవాడు, బావుడిపాటి రాధాకృష్ణ గారు అని చెప్పి కీర్తిశేషుల నాటకం రాశాడు. అందులో ఆయన ఒక డైలాగ్ రాస్తాడు, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని. ఆ చప్పట్లు ఒకసారి వింటే మనం ఎప్పుడు మన కీర్తిని డెవలప్ చేసుకోవాలా అనిపిస్తుంది. నేను మీ వయసులో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం. ఎవరికి రాని ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఆ వ్యాధికి అప్పుడు మందు లేదు, ఇప్పుడు మందు లేదు, చచ్చిపోదాం అనుకున్నాం. ఎయిడ్స్ కాదు. ఏంటంటే నేను ఇంకా పొడుగు ఎదగనని తెలిసిపోయింది. నిద్రపోతుంటే పొట్టి 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 అని వాయిస్ వినపడేది. చచ్చిపోదాం అనుకున్నాం. పొడుగ్గా అందంగా ఉన్న వాళ్ళని చూస్తే వీళ్ళే జీవితంలో ఏదైనా గెలవగలరు, మనం ఉన్నాం ఎందుకని. ప్రతి మనిషికి ఇలాంటి ఒక ఆత్మన్యూనతాభావం ఉంటుంది ఈ ఏజ్లో. మనకన్నా అవతలకి ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ టైప్లో అనమాట. దీన్ని తగ్గించుకోవాలంటే ఇంటర్నల్ కెపాసిటీ పెంచుకోవాలి. అప్పుడు మా ఫాదర్ నిన్ను రాయరా అన్నాడు. ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది 1968, మీరు పుట్టుండ్రు అప్పుడు. అప్పుడు ఎవడో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బాగా రాసేవరా, పొట్టోడు అయినా బాగా రాసేవరా అన్నాడు. అప్పుడు నాకు పెద్ద దుఃఖం కలగల, ఎందుకంటే షేక్ హ్యాండ్ ఫస్ట్ టైం వచ్చింది. ఇంక అక్కడి నుంచి పొంకాలంగా రాయటం మొదలుపెట్టా. సడన్గా మర్చిపోయా పొట్టి అనే విషయం. ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, రకరకాల బాగుండేది లైఫ్. ఆ రోజుల్లో మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన నాకన్నా పొట్టి. ఒక పొట్టివాడు ప్రధానమంత్రి అవ్వగాలేంది, ఇంకో పొట్టివాడు ఎందుకు రైటర్ కాలేడని రాసి చివరికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారితో తీసుకున్నాను. నేను ఇంకో 2 inches పొడుగ్గా ఉండుంటే నాకు అవార్డు వచ్చి ఉండేది కాదు. ఏదైతే నాలో లేదో దాన్ని మర్చిపోయి ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవటమే కోర్ కాంపిటెన్సీ. మీరు ఏం చేసినా సరే ఐశ్వర్య రాయ్ కానీ కత్రినా కైఫ్ కానీ కాలేరు. ఎందుకంటే కత్రినా కైఫ్ కావాలంటే అదృష్టం ఉండాలి, కానీ మదర్ తెరిసా కావాలంటే మనసు ఉంటే చాలు. సో లేని దాని గురించి బాధపడటం మానేసి ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ కోర్ కాంపిటెన్సీ అండ్ పాజిటివ్ థింకింగ్. నెక్స్ట్ విల్ గో ఫర్ వెల్త్ అండర్లైన్ చేసి రాసుకోండి. వెల్త్ అంటే డ్రీమ్. నేను చాలామంది బీటెక్ స్టూడెంట్స్ని ఫైనల్ ఇయర్ వాళ్ళని అడుగుతూ ఉంటాను, ఇంకో 2 yearsలో మీకు ఉద్యోగం వస్తుంది, మీకు 45 years వచ్చేసరికి ఎన్ని బెడ్రూమ్స్ కడతారు మీరు మీ ఓన్ హౌస్కి అన్నప్పుడు చాలామంది 2 rooms అంటారు. 2 rooms లేకపోతే 3 rooms. నేను అడుగుతా వాళ్ళని, 1 room కట్టచ్చు కదా, 2 rooms ఎందుకు మీకు అంట. మీ ఆన్సర్ ఏంటి? 2 rooms ఎందుకు, 3 rooms ఎందుకు? 1 room చాలు కదా, టు లివ్ కంఫర్టబుల్లీ, అంతే కదా. మరి 2 rooms కడితే ఫస్ట్ రూమ్లో ఎవరు ఉంటారు? అమ్మాయిలు అంటారు నేను నా మగుడు, నేను నా భార్య. సెకండ్ రూమ్ ఎవరికి? మా పిల్లలకి. మరి 24 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులను ఏ రూమ్లో పడుకోబెడతావు? వాడికి అప్పుడు స్ట్రైక్ అవుతుంది, 3rd room కావాలి అని చెప్పి. అందుకే డ్రీమ్, వెల్త్ మీన్స్ డ్రీమ్. ఇప్పటి నుంచి కళలు కనండి. బతికితే ధీరూభాయ్ అంబానీలా బతకండి, లేదంటే మదర్ తెరీసాలా బతకండి, అంతేగాని వయా మీడియా వద్దండి. నో 2 rooms, ఐదర్ 5 rooms ఆర్ సింగిల్ రూమ్. ఉన్న డబ్బంతా పేదలకు ఇచ్చేయండి. అలా బతకండి, ఇలా బతకండి. స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్లో ఉండాలా, ఇంటి ముందు ఉండాలా, ఇంటి మేడ మీద ఉండాలా, అది ఆలోచించండి. వెన్ యూ డ్రీమ్ దట్ మచ్ అట్లీస్ట్ యూ విల్ రీచ్ టు దిస్ స్టేజ్, దట్ ఈస్ కాల్డ్ వెల్త్. జీవితంలో పైకి రావాలంటే ఇవన్నీ. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ లవ్. మీరు బాగా చదువుకోపోయి ఉండొచ్చు, మంచి ఉద్యోగం రాకపోయి ఉండొచ్చు, కానీ ప్రేమించడానికి ఏముంది? హ్యాపీగా ప్రేమించవచ్చు. మీలో ఎంతమంది బాయ్స్ మీ ఫాదర్ పడుకొని ఉండగా అదే పక్క మీద కూర్చొని ఆయన చేతి వేళ్ళు తీసుకొని ఇట్లా అంటూ మాట్లాడి ఎంతకాలం అయింది? ఎంతకాలం అయిందో ఒకసారి కళ్ళు మూసుకొని నిజాయితీగా ఆలోచించండి.
మీ ఫాదర్ మేబీ అరౌండ్ 45 years to 50 years. ఆ పెద్ద ఆయన పక్కన కూర్చొని మీరు నవ్వుతూ ఇట్లా కబుర్లు చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అమ్మ వంట చేస్తూ ఉంటే వంటింట్లో పక్కన నిలబడి ఉల్లిపాయ తొక్కలు తీస్తూ ఈ అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అని అడిగి ఎంతకాలం అయింది. అందరూ కూర్చొని మొగల్ రేకుల సీరియల్ చూడటం కాదండి ప్రేమ అంటే. ప్రేమ అంటే పంచుకోవడం. మీకు నిజాయితీగా నేను ఒక విషయం చెప్తాను, మీరందరూ జీవితంలో పైకి వస్తారు షూర్గా, నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపో ఎప్పుడో గోరింటాకు సీజన్ రాబోతోంది. మీరు కింద కూర్చోండి, మీ అమ్మని కుర్చీలో కూర్చోబెట్టండి, మీ తమ్ముడినో బ్రదర్నో సిస్టర్నో ఒక ఫోటో తీయమనండి గోరింటాకు పెడుతూ మీ అమ్మకి. ఆ ఫోటో ఎన్లార్జ్ చేసి ఉంచుకోండి. మీరు CEO ఆఫ్ మైక్రోసాఫ్టో సెక్రటరీ ఆఫ్ TCS అయిన తర్వాత ఆ ప్యాలెస్ లాంటి ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి అమ్మకి మీరు గోరింటాకు పెడుతున్న ఫోటో పెట్టుకోండి. 2070 గురించి చెప్తున్నాను. అప్పుడు మీ మనవలకు చెప్పండి, అదిరా ప్రేమ అంటే. మా అమ్మకి నేను గోరింటాకు ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 పెడుతున్న ఫోటోరా అది చాలా అద్భుతంగా ఉంటుంది. దట్ ఈజ్ లవ్. నిజాయితీగా చెప్పండి, అందరూ చేతులు ఎత్తండి. సరస్వతీదేవి గుడి కట్టాను. మీలో ఎంతమంది గత 1 yearలో మీ బ్రదర్ని కానీ సిస్టర్ని కానీ ఒకసారైనా కొట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి తొందరగా. ఎందుకు కొట్టారు? ఇంత వయసు వచ్చిన తర్వాత ఎందుకు కొట్టారు? అసలు కొట్టడానికి ఏంటి? ఇప్పుడే కొడుతూ ఉంటే ఆస్తి పంపగలప్పుడు ఏం చేస్తారు? చంపేస్తారు వాళ్ళని. మిమ్మల్ని ఎందుకు కొట్టారు? వాడిని మీ రిమోట్ కంట్రోల్ తీసుకున్నాడు అంతేగా, లేకపోతే మీరు చూస్తున్న ఛానల్ మార్చాడు. లవ్ అంటే ఎంత అద్భుతంగా ఉండాలి. జీవితంలో వాళ్ళు మళ్ళీ రారు. అందులో ముఖ్యంగా చెల్లెళ్ళు అక్కలు రారు, వెళ్ళిపోతారు వాళ్ళు. ప్రేమించండి, అద్భుతంగా ప్రేమించండి. ఒక ఊళ్ళో ప్రేమించండి అనేది సిస్టర్ని బ్రదర్ని. ఒక ఊళ్ళో ఒక 12 ఏళ్ల కుర్రోడు, ఒక 8 ఏళ్ల కుర్రోడు ఉన్నట్ట. ఈ 12 ఏళ్ల కుర్రోడికి అమెరికాలో ఒక అన్నయ్య ఉన్నాడు. వీడి బర్త్డే రోజున వాడు సైకిల్ పంపించాడు అమెరికా నుంచి. వాడి చిన్న కుర్రోడిని ఎక్కించుకొని సైకిల్ తొక్కుతున్నాడు పక్కింటి కుర్రోడిని. సైకిల్ చాలా అద్భుతంగా ఉంది. ఈ చిన్న కుర్రోడు అడిగాట, ఎక్కడి నుంచి వచ్చింది నీకే సైకిల్ అని. అమెరికా నుంచి నా అన్నయ్య నా బర్త్డేకి పంపించాడు అన్నట్టు. అప్పుడు ఈ చిన్న కుర్రోడు అన్నట్టు, ఎంత బాగుండేది నాకు కూడా అన్నయ్య ఎక్కడా అలా ఎంత బాగుండేది నాకు కూడా తొందరగా వయసు వచ్చి అమెరికా వెళ్ళి మా తమ్ముడికో సైకిల్ పంపిస్తే అన్నట్టు. దట్ ఈజ్ లవ్. నెక్స్ట్ విజ్డమ్. ఇది విజ్డమ్ అనేది 7 o'clock తర్వాత 2 minutes బ్రేక్ ఇచ్చి చెప్తా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ½ an hour ఐ విల్ టెల్. వెళ్ళిపోతారు ఈలోపు. లాస్ట్ ఈజ్ కాల్డ్ ఎంతూజియాజం. ఎంతూజియాజం అంటే ఉత్సాహం అండి. నేను రాత్రి బయలుదేరబోతుంటే అరగంట ముందు మా ఫాదర్ ఇన్లాగా బాగాలేదంటే మళ్ళీ వెనక్కి వచ్చేసేసి టికెట్ క్యాన్సిల్ చేసుకొని రాత్రి 1 గంటకి హాస్పిటల్ నుంచి వెళ్ళి చెక్ చేస్తే మార్నింగ్ 10 o'clock ఫ్లైట్ దొరకకపోతే హడావుడిగా ఇప్పుడు బయలుదేరి వచ్చి మళ్ళీ నైట్ 10 o'clockకి హైదరాబాద్ వెళ్ళి రేపొద్దున యూనివర్సిటీలో క్లాస్ ఉంది. దిస్ ఈజ్ ది ఎంతూజియాజం. మనం బిలీవ్ చేసే మాట మీద, మనం చేసే పని మీద ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ ఉందో, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉందో మనం ముసలోళ్ళం అవ్వం. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మెనీ పీపుల్స్ ఎనర్జీ. మదర్ తెరిసా నుంచి మహాత్మా గాంధీ వరకు 80 ఏళ్ళు వచ్చినా యవ్వనవంతులుగా ఉండటానికి కారణం వాళ్ళు చేస్తున్న పనిని వాళ్ళు మనస వాచ కర్మణ అద్భుతంగా జీవించడం. ఇఫ్ యు ఆర్ ఎ తెలుగు స్టూడెంట్, ఇది ప్రళయాగ్ని ఓలే నన్నయ్య రాశాడు. అటజని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్లుట తపంగ తరంగ మృదంగ అలసాని పెద్దని రాశాడు. ఆప్రి బాయకుండు అలసాని పెద్దని రాశాడు. ఓయమ్మ నీ కుమారుడు బమ్మెర పోతని రాశాడు. తెలుగు అయితే ఇంత బాగుండాలి. ఇఫ్ ఆర్ ఎ జువాలజీ స్టూడెంట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెలం ప్రోటోజోవా అండ్ పోరిఫెరా? నామిథెలి మీన్స్ మొలస్కా అన్నెలిడా. ఇఫ్ యూఆర్ ఎ ఫిజిక్స్ స్టూడెంట్, వాట్ ఈజ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? ఇఫ్ యూఆర్ ఎ మ్యాథమెటిషియన్, వాట్ ఈజ్ పైథాగరస్? చదివిన ప్రతి సబ్జెక్ట్లోనూ అద్భుతంగా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎప్పుడూ యవ్వనవంతులుగానే మిగిలిపోతారు. నేను ప్రశ్న అడుగుతాను, గట్టిగా చెప్తే మీకు ఫస్ట్ మంచి ఉద్యోగం వస్తుంది. ఖుషీ సినిమాలో హీరోయిన్ పేరేంటి? ఈ సౌండ్ సరిపోదు. ఖుషీ సినిమా మీరు ఏ వయసులో ఉండగా రిలీజ్ అయింది? మేబీ యు ఆర్ ఇన్ ది 8th class or 9th class or 10th class కదా.
మరి ఖుషీ సినిమాలో భూమిక గుర్తున్నప్పుడు ఆర్కిమిడీస్ ఎందుకు గుర్తుండదు? ఆ తర్వాతే కదా చదువుకున్నాం మనం. విజ్డమ్ అంటే మీ జీవితంలో మీరు స్టేజ్ మీద ఒక నాటకం అన్నా చూసారా? మీకు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎవరో తెలుసా? కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు తెలుసా? నిన్న రాత్రి చిలీ వర్సెస్ చెప్పండి బ్రెజిల్ ఎంత టెన్షన్తో కొట్టారు, 3-2. ఏం ఎంజాయ్ చేస్తున్నారు మీరు? ఫుట్బాల్ మ్యాచా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చిట్టిబాబు వీణ, ఒక పద్యమా? ఏదన్నా ఒకటి ఎంజాయ్ చేయటమే ఎంతూజియాజం అండి. ఎంతూజియాజం అంటే పొద్దున్న లేగానే హౌ ఆర్ యూ డార్లింగ్, రాత్రి నిద్ర పట్టిందా అని మెసేజ్లు ఇవ్వటం కాదండి. లవ్ అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి రాత్రి నిద్ర పట్టిందా అని అడగటం. నవ్ ఐ గివ్ 1 or 2 minutes బ్రేక్. వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ చెప్తారు లాస్ట్ పాయింట్ విజ్డమ్. నోబడి వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి మధ్యలో. వెరీ గుడ్. నవ్ వీఆర్ గోయింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దట్ ఈస్ విజ్డమ్. మీరు ఇంటర్వ్యూకి వస్తే ఏ కాలేజీలో చదువుకున్నారు అని ఎవ్వరు చూడండి సర్టిఫికేట్స్. క్యాంపస్ ఇంటర్వ్యూస్ వదిలేస్తే వీ డోంట్ బాదర్ ఫ్రమ్ విచ్ కాలేజ్ యూ హ్యావ్ స్టడీడ్, వీ డోంట్ బాదర్ అబౌట్ యువర్ మార్క్స్ ఆల్సో. కొన్ని కంపెనీస్ అయితే సబ్జెక్ట్స్ ఏమైనా మిగిలిపోయినాయి అని చూస్తారేమో తప్ప, లేకపోతే మార్క్స్ కాదు. మాకు కావాల్సింది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. మీరు చదివిన సబ్జెక్ట్లో యువర్ ఇంటర్వ్యూస్ ఆర్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ హార్డ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. హార్డ్ స్కిల్స్ అంటే చదివిన చదువు ఎంత గుర్తుంది అని. సాఫ్ట్ స్కిల్స్ అంటే 10 మందిలో మాట్లాడే కెపాసిటీ, కళ్ళల్లోకి ధైర్యంగా చూసే ఇది, మొహం మీద చిరునవ్వు, ఇవన్నీ ఉంటే సాఫ్ట్ స్కిల్స్. ఈ రెండిట్లో చూస్తాం. దానికి కావాల్సింది విజ్డమ్. ఐటెం నెంబర్ 14 తీయండి. 14 పెన్లు ఉన్నవాళ్ళు. హైపర్ యాక్టివిటీ టెస్ట్ అని ఒకటి ఉంది. అది ఒకసారి చదువుతాను, హెడ్డింగ్ చూడండి. టిక్ ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ 10 seconds ఆఫ్టర్ రీడింగ్ ది 3 questions. టిక్ ది 3 questions ఆఫ్టర్ తొందరగా. 10, 9, 8, 7, 6. వాడికి పెన్ లేదు, లేకపోతే ఓపిక లేదు. ఆ బనీని వేసుకొని ఇట్లా పెట్టుకున్నాడు, వాడికి పెన్ ఇవ్వండి. మరి పెట్టమే, పెట్టేసావు ఆల్రెడీ. వెరీ గుడ్. 4, 3, 2, 1 ఓవర్. హూ ఈజ్ ది వైఫ్ ఆఫ్ రామా? ఎంతమంది రాశారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. 10 marks వేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ రివర్ ఫ్లోస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇంకో 10 marks వేసుకోండి. ఇప్పుడు 3వ ప్రశ్న గట్టిగా చదవండి. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఫర్ ఇన్ ఇంటర్వ్యూ. 35,000 rupees శాలరీ కోసం అడిగిన ప్రశ్న. ఐ ప్రామిస్ యూ అవుట్ ఆఫ్ 100, 90 students ఫెయిల్డ్. పైన వాడు పెద్ద అక్షరాలతో ఏం రాశాడు? ఆన్సర్ ది 3 questions ఆఫ్టర్ రీడింగ్ అని రాశాడు పెద్ద అక్షరాలతో. ఎందుకు చదవలేదు మరి? దీన్నే హైపర్ యాక్టివిటీ అంటారు. హైపర్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగం దొరకడం కష్టం. మేనేజ్మెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి కదా. ఇంత చిన్న ఇన్స్ట్రక్షనే ఫాలో అవ్వాలని నీకు నేను ₹1,00,000 జీతం ఎట్లా ఇవ్వాలనేది నా ప్రశ్న. పెళ్లిపేటలు కనబడగానే వెళ్ళి కూర్చోకూడదండి. పైన బోర్డు ఉంటుంది, ఎవరి పెళ్ళి ఎవరితో జరుగుతుందో అది చదివి కూర్చోవాలి వెళ్ళి, లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. దిస్ ఈజ్ కాల్డ్ హైపర్ యాక్టివిటీ టెస్ట్. ఐటెం నెంబర్ 15 తీయండి. 15. వాట్ ఈజ్ విజ్డమ్? విజ్డమ్ అండర్లైన్ చేసి రాసుకోండి. విజ్డమ్ అంటే జ్ఞానము, తెలుగులో జ్ఞానము. వాట్ ఈజ్ దిస్ జ్ఞానం? ఐ విల్ టెల్ యూ. నో కాలేజ్ టీచెస్ యూ విజ్డమ్. కాలేజ్ టీచెస్ యూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్, ఎడ్యూస్. ఎడ్యూస్ అంటే నో థై సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకో అనేది ఎడ్యుకేషన్. వాళ్ళు చదువు చెప్తారు, జ్ఞానం నేర్పరు. జ్ఞానం ఇంట్లో పేరెంట్స్ నేర్పుతారు కొంతకాలం, దాని తర్వాత మనమే నేర్చుకోవాలి.
ఈ జ్ఞానం అంటే ఇది ఒక సముదాయం. ఏం సముదాయం? ఫస్ట్ ఈజ్ ఇంటెలిజెన్స్, అండర్లైన్ చేయండి. ఇంటెలిజెన్స్ అంటే తెలివి. రెండోది నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే పరిజ్ఞానము అంటారు తెలుగులో, సబ్జెక్ట్ మ్యాటర్. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. a+b² ఎంత అనేది మనకి 7వ క్లాస్లో నేర్పుతారు. a² + b² + 2ab. కానీ b+a² ఎంత ఏ కాలేజీలో నేర్పరు. a+b² b+a² ఒకటే అని తెలియటం ఇంటెలిజెన్స్. అది మనం డెవలప్ చేసుకోవాలి. ట్రై టు డెవలప్ ఇంటెలిజెన్స్ త్రూ యువర్ ఫ్రెండ్స్, బుక్స్. నాలెడ్జ్ అంటే పుస్తకాల్లో చదువుకునేది, చూడటం ద్వారా తెలుసుకునేది, వినటం ద్వారా తెలుసుకునేది, సర్వేంద్రియాల ద్వారా తెలుసుకునేదాన్ని నాలెడ్జ్ అంటారు. ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని మనకున్న నాలెడ్జ్ ద్వారా ఆలోచించడాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. రెండు వేరువేరు. కొంతమందికి నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, వాడికి ఇంటెలిజెన్స్ ఉండదు, వాడిని ముద్దపప్పు అంటారు. వాడు ఏ ప్రశ్న అడిగినా సబ్జెక్ట్ మ్యాటరే చెప్తారు. ముఖ్యంగా మీరు నారాయణ, శ్రీ చైతన్య ఈ కాలేజెస్లో ఎంసెట్ చదివిన వాళ్ళు అయితే మీకు వాళ్ళు నాలెడ్జ్ మాత్రమే నేర్పుతారు తప్ప విజ్డమ్ నేర్పరు. నువ్వు ఏదైనా కొత్తగా ఆలోచిస్తుంటే వద్దు, అది రాదు పరీక్షలో, అది రాదు, అది చదవద్దు అంటారు. ముఖ్యంగా నవ్వద్దు అంటారు. మీరు ఎప్పుడన్నా సరే క్లాస్లో నవ్వుతూ విన్నారనుకో పాఠం, అరే నవ్వుతావేంట్రా వినరా అంటారు. నవ్వుతూ వినకూడదా? సి ది మిస్కాన్సెప్ట్స్. మీకు ఇచ్చిన దాంట్లో ఐటెం నెంబర్ 2 చూడండి, జాయ్ఫుల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. జాయ్ఫుల్ ఎడ్యుకేషన్లో హార్డ్ వర్క్ అనే ఒక వర్డ్ ఉంది. హార్డ్ వర్క్ అండర్లైన్ చేయండి. చాలామంది పెద్దవాళ్ళు చేసే తప్పు ఏంటంటే హార్డ్ వర్క్ చేయరా జీవితంలో పైకి వస్తూ ఉంటారు. హార్డ్ వర్క్ అంటే తెలుగులో కష్టమైన పని. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? ఇష్టం లేకపోతే కష్టం అవుతుంది. అసలు ఇష్టం లేని పని చేయటం ఎందుకు? ఎవడు చేయమన్నాడు ఇష్టం లేని పని? అమ్మా నాన్న భలే చెప్పారా? ఎవరు చెప్పారా? ఎవరన్నా వాడు అమ్మా నాన్న అన్నవాడికి ఇవ్వండి సార్ ఇది. మా అబ్బాయికి నేను ఎప్పుడు హార్డ్ వర్క్ చేయమన్నా, ఇష్టం అయితే చదువు లేకపోతే మానేయాను. చేయత్రా బాబు. వెనకాల అక్కడ వాడు అమ్మా నాన్న అన్నవాడు ఇచ్చింది ఆ పసుపచ్చ రోజ్ కలర్ షర్ట్. నిలబడరా. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుందంటే మనసుకి ఇష్టం లేకపోతే కష్టం అవుతుంది, శరీరానికి కష్టం అయితే కష్టం అవుతుంది. 7వ క్లాస్లో ఉండగా హార్డ్ వర్క్ చేయరా అంటారు. 10వ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేయరా అంటారు. దాని తర్వాత 3 నెలలు ఎంసెట్ హార్డ్ వర్క్ చేయరా అంటారు. తర్వాత గ్రాడ్యుయేషన్ హార్డ్ వర్క్ చేయరా అంటారు. ఉద్యోగం వచ్చే వరకు హార్డ్ వర్క్ చేయరా అంటారు. నవ్వద్దు, హార్డ్ వర్క్ చేయి, కష్టపడు అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు కష్టపడటం అలవాటు అయిపోయింది, నవ్వద్దు, పెళ్లి చేసుకో అంటారు. మనం జీవితంలో సుఖంగా ఉండటం ఎప్పుడు ఇష్టం లేని వాళ్ళే హార్డ్ వర్క్ చేయమంటారు. మనం వీళ్ళని తొందరగా హార్డ్ వర్క్ చేయడం మానేయండి. ఏదైనా ఒకరోజు కడుపు నొప్పి వస్తే అది వేరు సంగతి. మీరు ఒక పెద్ద హోటల్కి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ చేశారు, ఒక వంకాయ బైగాన్ ఆర్డర్ చేశారు. ఒక వంకాయ 4 ముక్కలు కోసి మధ్యలో మసాలా పెట్టి వేపితే దాన్ని గుత్తొంకాయ కూర అంటారు. ఆ రెండో తిన్న తర్వాత సగం తిన్న తర్వాత వెయిటర్ వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగాడు. అద్భుతంగా ఉందిరా, మా ఆయన ఇంట్లో ఎప్పుడు ఇంత బాగా చేయలేదు, అంత బాగా చేసావు మీ హోటల్లో అన్నాడు. చిన్న పొరపాటు జరిగిందమ్మా, ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు ఇచ్చాను, మీరు ఆర్డర్ చేసిన ప్లేట్లు వాడికి ఇచ్చాను. మీరు ఎప్పటివరకు బాగుంది అన్న తిన్న నూడిల్స్ కావు, ఒకలాగే ఉండటంతో ప్లేటు మార్పిడి జరిగింది. మీరు తిన్నవి ఫ్రైడ్ ఎర్త్వామ్స్, వానపాములు, వేయించిన వానపాములు అన్నాడు. మీరు ముచ్చటపడి తిన్న ఎలకలు అవి వంకాయలు కాదు, తోలు తీసి తోక కత్తిరించిన ఎలకలు. వాటిని 4 ముక్కలు కోసి మధ్యలో పెట్టింది కాక్రోచెస్. ఇప్పుడేమవుతుంది? వామిటింగ్ వస్తుంది. మరి వాడు చైనా వాడు ఎలా తింటున్నాడు? వాడికి తల్లి నేర్పింది, బాగుంటుందిరా ఎలక తిను అని, పాములు తిను, తేళ్ళు తిను, బాగుంటుంది. మన మనసుకి ఏది నేర్పితే అది మైనస్ డైజెస్ట్ చేసుకుంటుంది, లేకపోతే వామిటింగ్ వస్తుంది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి అన్నాడు. అంత మంచి విద్య హార్డ్ వర్క్ ఎట్లా అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.
One of the best things I have come across, I have made around 35 films. I have been playing cricket. I was captain for my college. నాకు అన్నింటిలో బాగా నచ్చింది చదువే. చదువు కన్నా మించింది నాకు ఎక్కడ కనబడలే ఆనందం. అద్భుతంగా ఉంటుంది చదువు. దీన్ని పట్టుకొని సరస్వతి నమస్తుభ్యం వీటిని పట్టుకొని హార్డ్ వర్క్ అంటారేంటి? ఎప్పుడు అసలు ఫీల్ అవ్వద్దండి హార్డ్ వర్క్. ఇట్స్ మోస్ట్ ప్రెజెంట్ వర్క్. ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అయిన తర్వాత రిఫ్లెక్స్ యాక్షన్ అని ఉంది చూడండి. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ప్రతిస్పందన. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇంటర్వ్యూస్లో మీరు ఎంత తొందరగా సమాధానం చెప్తారు అనేది రిఫ్లెక్స్ యాక్షన్. ఎంత కరెక్ట్గా చెప్తారనేది ఇంటెలిజెన్స్. ట్రై టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్. ఎంత ఫాస్ట్గా చెప్తారనేది రిఫ్లెక్స్ యాక్షన్. ఎంత కరెక్ట్గా చెప్తారనేది ఇంటెలిజెన్స్. రిఫ్లెక్స్ యాక్షన్స్ ట్రై చేద్దాం. ఇప్పుడు అందరూ మాట్లాడాలి. నేను ఒక నెంబర్ చెప్తాను, దాన్ని సింగిల్ డిజిట్ చేయండి. గట్టిగా చెప్పండి. అంటే నేను ఇప్పుడు 11 అన్నా అనుకోండి, మీరు 2 అనాలి. 1 + 1 2 కదా. రెడీయా? ఏంటి సౌండ్ లేదు? 23, 63, 121, 64. ఇప్పుడు అర్థమైందా రిఫ్లెక్స్ యాక్షన్కి ఇంటెలిజెన్స్కి తేడా? 10 కాదు 1. అది ఉండాలండి ఇంటర్వ్యూస్లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్స్ యాక్షన్ అండ్ ఇంటెలిజెన్స్. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ లాటరల్ థింకింగ్. లాటరల్ థింకింగ్ అంటే కొత్త రకంగా ఆలోచించడం. దీన్ని చెప్పబోయే ముందు మళ్ళీ ఒక్కసారి ఇంటెలిజెన్స్ రిఫ్లెక్స్ యాక్షన్ చూద్దాం. ఒక ప్రశ్నకి నిలబడి చెప్పండి సమాధానం. బుక్కే ఇస్తాను, తొందరగా నిలబడండి. వాట్ ఈజ్ sin theta by cos theta into tan theta by tan square theta? పరిగెత్తరా. వాట్ ఈజ్ sin theta by cos theta? సగం మంది మాట్లాడట్లేదు, పెళ్ళవదు. థ్యాంక్ యూ. tan theta into tan theta, tan square theta by tan square theta. That is called reflex action. How fast you calculate is called reflex action. లాటరల్ థింకింగ్ అంటే కొత్త రకంగా ఆలోచించడం. మీరు ఎంతమంది బీటెక్లో తెలియదు నాకు. ఇక్కడ బీటెక్ అవగానే మీకు ₹1,00,000 జీతం రావాలంటే యూ హ్యావ్ టు బి హ్యావింగ్ లాటరల్ థింకింగ్. కొత్త రకంగా ఆలోచించాలి. యాపిల్ పండు కింద పడితే కిందే ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించడమే లాటరల్ థింకింగ్. డిఫరెంట్గా ఆలోచించండి. హౌ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ విత్ ఇన్ 15 days వెన్ ది టార్గెట్ ఈజ్ 1 month. దట్ ఈస్ కాల్డ్ లాటరల్ థింకింగ్. మీరు కారులో వెళ్తున్నారు, ఒక తుఫాను రాత్రి, కన్ను పొడుచుకున్న కనరాని చీకటి తుఫాను, ఇంకొక 2 hours ప్రయాణం చేస్తే తప్ప అక్కడ మీకు ఒక విలేజ్ కానీ ఒక టౌన్ కానీ రాదు. అడవిలో వెళ్తున్నారు. ఆ టైంలో చెట్టు కింద 3 వ్యక్తులు కనబడ్డారు మీకు. మీ కారులో ఒకటే సీట్ ఉంది. వీళ్ళ 3లో ఎవరిని తీసుకెళ్తారు? ఒకళ్ళు ఒక ఓల్డ్ లేడీ, ఆస్తమా పేషెంట్, దగ్గుతోంది. ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే 2 hours చచ్చిపోతుంది. ఇంకొకళ్ళు ఒక డాక్టర్, మీకు 8 ఏళ్ల వయసులో మీకు ఒంట్లో బాగాలేకపోతే తన కారులో మిమ్మల్ని తీసుకెళ్ళి తన రక్తం మీకు ఇచ్చి మిమ్మల్ని రక్షించిన డాక్టర్ ఉన్నాడు. 3వ వ్యక్తి మీరు ఎప్పటి నుంచో ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకొని కలలుగంటున్న ఐశ్వర్య రాయో హృతిక్ రోషనో ఎవరో ఉన్నారు. ఎవరిని తీసుకెళ్తారన్న ప్రశ్నకి చాలామంది ఓల్డ్ లేడీని తీసుకెళ్తాం అంటారు, కానీ డాక్టర్ని తీసుకెళ్తాం అనే వాళ్ళని యథార్థవాదులు అంటారు. యథార్థవాది అంటే ఓల్డ్ లేడీ ఇవాళ కాకపోతే రేపైనా చచ్చిపోతుంది, కానీ డాక్టర్ ముఖ్యం నాకు అంటారు. కానీ లాటరల్ థింకింగ్ ఏం చెప్తుందంటే, డాక్టర్ నీకు తెలుసు కాబట్టి నీ కారు తాళం చేతిలో డాక్టర్కి ఇచ్చి ఆ ఓల్డ్ లేడీని ఆసుపత్రికి తీసుకుపోమని తెల్లారే వరకు వర్షంలో అడవిలో ఐశ్వర్యరాయితో ఉండిపోవని చెప్తుంది. అప్పుడు అందరూ బాగుంటారు, సంతోషంగా ఉంటారు 3. దిస్ ఈజ్ కాల్డ్ లాటరల్ థింకింగ్. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ రేషనల్ థింకింగ్. తార్కికంగా ఆలోచించటం. లాజిక్ అని రాసుకోండి. రేషనల్ థింకింగ్ అంటే లాజిక్. లాటరల్ థింకింగ్ అంటే న్యూనెస్, NEWNESS, కొత్త రకంగా ఆలోచించడం. రేషనల్ థింకింగ్ ఉదాహరణ ఏంటంటే, గట్టిగా సమాధానం చెప్పండి. ఒక కోడి ఒక రోజుకు ఒక గుడ్డు పెడితే 2 కోళ్ళు 2 రోజులకు ఎన్ని గుడ్లు పెడతాయి? గట్టిగా. దీన్ని మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటారు.
ఇది లాజికల్ కాదండి. మ్యాథమెటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లాజిక్. మ్యాథమెటిక్స్ లాజిక్ కలిస్తే వచ్చేది ఫిలాసఫీ. ఈ రెండు కోళ్ళలో ఒక పుంజు ఉండొచ్చు కదా, అది లాజిక్ అంటే. అది నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు కింద 10 ప్రశ్నలు ఇచ్చినా చూడండి. ఈ 10 ప్రశ్నల్లో లక్ష రూపాయల జీతం కోసం అడిగిన ప్రశ్నలలో ఫస్ట్ ప్రశ్న ఆన్సర్ చేయండి. చాలా ఈజీ ప్రశ్న. ఆన్సర్ చేయండి, ముందు టిక్ పెట్టండి. అమ్మా, తర్వాత చెప్తారు. కానీ ఒక చోట 10 కాకులు ఉన్నాయి. ఢామ్ అని పేలిస్తే అందులో ఒక కాకి చచ్చిపోయింది. అక్కడ ఎన్ని కాకులు ఉంటాయని అడుగుతున్నాను. దీన్ని ఫస్ట్ ఈజ్ కాకులు ఎక్కడున్నాయి అండర్లైన్ చేశాడు చూడండి. ఆన్ ది ఫ్లోర్ అన్నాడు, అంటే నేల మీద ఉన్నాయి. చచ్చిపోయిన కాకి ఎక్కడ ఉంటుంది? నేల మీదే ఉంటుంది. చచ్చిపోయిన కాకిని కాకి అంటారా, పిల్లి అంటారా? మరి 0 ఎట్లా అన్నారు? సెకండ్ 1 ఉంటుంది. మిగతా కాకులన్నీ ఏమవుతాయి? ఎందుకు ఎగిరిపోతాయి? ఢామ్ సౌండ్. కానీ ఢామ్ అని పేలినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఒక కాకి చచ్చిపోయి ఉంటే ఏమవుతుంది? అప్పుడు 2 ఉంటాయి కదా. కొత్తగా పెళ్ళైన కాకి ఉందనుకోండి, మొగుడు చచ్చిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతుందా ఉంటుందా? ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. 2 కాకులు ప్రేమలో పడ్డాయి అనుకోండి, ఒకటి కళ్ళలో కూడా చూసుకుంటే వాడు బయట సౌండ్స్ వినబట్టంలా, అప్పుడెన్ని ఉంటాయి? 4 ఉండొచ్చు. అక్కడ 4 చెవిటి కాకులు ఉన్నాయనుకోండి, నిద్రపోతున్నాయి, అప్పుడెన్ని ఉండొచ్చు? 8 ఉండొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ లాటరల్ థింకింగ్ విత్ రేషనల్ థింకింగ్. ఇది డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్. మీకు ఇంటర్వ్యూలో కొన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు, ₹1,00,000 దాటిన ఉద్యోగాలకి కొన్ని కాంప్లికేటెడ్ ప్రశ్నలు అడిగినప్పుడు యూ హ్యావ్ టు ఎలిమినేట్ ది కాంప్లికేషన్స్ ఇన్ ది క్వశ్చన్. చాలా ఈజీ. మీరు ఎవరన్నా యుఎస్ కానీ లండన్ కానీ స్కాలర్షిప్ మీద వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఈ కాంప్లికేషన్స్ ఉన్న ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. దాన్ని ఎలిమినేట్ చేయాలి. హౌ టు ఎలిమినేట్ దిస్ కాంప్లికేషన్? మైండ్ జాగ్రత్తగా పెట్టి ఆలోచించండి. నా భార్య తమ్ముడి భార్య నాకేమవుతుంది? ఇంతసేపా? నా భార్య తమ్ముడి భార్య నాకేమవుతుంది? మీరు నిలబడి చెప్పలేదు, అందుకనే ఇప్పుడు చెప్తే ఎట్లా, ముందు చెప్తుంటే విషయం. నా భార్య తమ్ముడి భార్య నాకు చెల్లి అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, 2వ ప్రశ్న. హిజ్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ సన్. ఇక్కడ బొమ్మ ఉంది. ఈ బొమ్మలో ఒక చిన్న పిల్లోడు బొమ్మ ఉంది. ఈ బొమ్మ ఎవరిదండి? మీదా, మీ తండ్రి గారిదా, మీ అబ్బాయిదా? 3 ప్రశ్నలు వేసాడు వాడు. నేను అన్నాను వాడి నాన్న నా నాన్నకి తండ్రి ఏదో సంథింగ్ అక్కడ రాశాడు చూడండి. హిజ్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ సన్. వాడి తండ్రి నా తండ్రికి కొడుకండి అన్నా. ఆ బొమ్మ ఎవరిది అని అడుగుతున్నాడు. ముందు టిక్ చేయండి. దీన్ని ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్ అంటారు. అక్కడ మై ఫాదర్స్ సన్ అండర్లైన్ చేశాడు చూడండి. మై ఫాదర్స్ సన్ అంటే ఎవరు? నేనే కదా. ఇప్పుడు ప్రశ్న చదవండి. హిజ్ ఫాదర్ ఈజ్ నేనే అవుతుంది. హిజ్ ఫాదర్ ఈజ్ నేనే. వాడేమవుతాడు? నాకు తెలియట్లేదా? హిజ్ ఫాదర్ ఈజ్ నేనే. మై సెల్ఫా? మై సన్. అది కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ కాల్డ్ ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్. మీకు 1 కిలో మైదా పిండి ఇస్తే తినలేరు, 1 కిలో పంచదార ఇస్తే తినలేరు, 10 కోడిగుడ్లు ఇస్తే తినలేరు, 1 ఎసెన్స్ బాటిల్ ఇస్తే తాగలేరు. కానీ అన్నీ కలిపి మిక్స్ చేస్తే ఆ కేక్ తింటారు. ఆ కేక్ విజ్డమ్. మైదాపిండి నాలెడ్జ్, షుగర్ ఇంటెలిజెన్స్, లాటరల్ థింకింగ్ కోడిగుడ్లు, రేషనల్ థింకింగ్ యాలక్కాయలు. అర్థమవుతుందా? అన్నీ కలిస్తే వచ్చేది కేక్. అది డెవలప్ చేయాలండి. బేసిక్ మ్యాథమెటిక్స్, మీరందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నారు కాబట్టి బేసిక్ మ్యాథమెటిక్స్ అద్భుతంగా ఉండాలి. వాట్ ఈజ్ 2 + 2/2? 2 + 2/2 ఈజ్ నాట్ 2, 3. దిస్ ఈజ్ కాల్డ్ బోర్డమస్ ప్రిన్సిపల్. ఫస్ట్ భాగాహారం చేయాలి. ఇది మనకి 7వ క్లాస్లో నేర్పారు. చదువు అంటే నువ్వు కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ బుర్రలో ఏం మిగిలిందో అదే చదువు. ఏదైతే లేదో అదంతా చదువు వేస్ట్. అదంతా. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ టెల్ మీ వాట్ ఈజ్ పైథాగరస్? తెలుసా పైథాగరస్ అంటే ఏంటో?
పైథాగరస్ అనగానే చాలామంది చెప్పేది AC² = AB² + BC² అంటారు. తప్పు. ఎవరు చెప్పారు? అది కరెక్ట్గా చెప్పాడు. చాలామంది ఎత్తారు, కష్టం. నౌ అండర్స్టాండింగ్ ది క్వశ్చన్, ప్రశ్న ఇంటర్వ్యూలో అర్థం చేసుకోవాలి. దానికి క్వశ్చన్ నెంబర్ 3 టిక్ పెట్టండి. పైకి చెప్పదు, ముందు టిక్ పెట్టండి. మీరు ఆన్సర్ తప్పు చేసి ఇంకొకరితో తప్పు చేయించొద్దు. ముందు క్వశ్చన్ చదవండి, టిక్ పెట్టండి, తర్వాత మాట్లాడదాం. బోల్ టైం ఉంది మనకి. అనదర్ 10 minutes. 10 minutes. వాళ్ళు ఎంతసేపు ఉన్నా చెప్పంటారు. 10 minutes. 10 minutes. 7:30 sharp. What was the name of our present Prime Minister in 1984? ఇందిరా. కానీ అది కాదు ప్రశ్న. రా 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 పరిగెత్తు. Some of the organizers. One of the organizers. Please come. అటు తిరిగి ఫోటో తీస్తారు. ఎరా చప్పట్లు, చిన్నపిల్లరా. నేను చెప్తున్నా, ఇప్పుడు చప్పట్లు కొట్టకపోతే మీకు పిల్లలు పుట్టరు, శాపం. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అవర్ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి పేరు 84లో ఏంటి అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ₹1,00,000 జీతం ఎలా సంపాదించాలో సింపుల్గా బుట్టలో పడేస్తున్నారండి, అంతకన్నా ఏం లేదు. ఆల్ ది 5 things. ఆన్సరింగ్ అండర్ టెన్షన్. మీలో ఎంతమంది స్టిల్ స్టూడెంట్స్ ఉన్నారో చేతులు ఎత్తండి. చదువు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్. దెన్ ఆన్సరింగ్ అండర్ టెన్షన్ గురించి ఐ విల్ గివ్ యూ ఐటమ్ నెంబర్ 6. ఇది చెప్పబోయే ముందు ఐటమ్ నెంబర్ 6, హౌ టు ఫేస్ ఎన్ ఎగ్జామ్ అండ్ ఫేస్ ఎన్ ఇంటర్వ్యూ చెప్పబోయే ముందు ఐటమ్ నెంబర్ 2లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. టార్గెట్ అండ్ డిజైర్ అని ఉంది ఐటమ్ నెంబర్ 2లో. టార్గెట్ అంటే గోల్, డిజైర్ అంటే కోరిక. టార్గెట్ దీనికి సంబంధించింది, టార్గెట్ అండ్ గోల్ దీనికి సంబంధించింది, డిజైర్ దీనికి సంబంధించింది. ఈ రెండు ఎప్పుడు క్లాష్ అవుతూ ఉంటాయి. ఈ క్లాష్ తక్కువైన వాడు జీవితంలో గెలుస్తాడు. నీ బుద్ధి చెప్పింది నీకు ఇష్టమైతే గెలుస్తావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తావు. రేపొద్దున 10 o'clock ఒక పరీక్ష ఉంది, ఇవాళ నైట్ 7 o'clock మీ ఫేవరెట్ హీరో సినిమా ఉంది. సినిమా చూడమని చెప్పేది బుద్ధి, సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. చాలామందికి మనసు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఏం చెప్తుందంటే, ప్రతిరోజు 10ంటికి పడుకుంటావు కదా, ఈరోజు 11ంటికి పడుకో, ఆ 1 hour చదువుకో, అప్పటివరకు సినిమా చూద్దాం అని చెప్తుంది. బుద్ధి సరే అంటుంది. 10 o'clock సినిమా అయిపోగానే పడుకునే టైం అయింది కదా, రేపొద్దున 4 o'clock లేద్దాం అంటుంది. 4 o'clock అలారం మోగుతుంటే ఇంకో 2 hours పరీక్ష పెట్టుకుని ఇప్పుడేం లేస్తాం, నెక్స్ట్ పరీక్ష చూసుకుందాంలే అంటుంది. ఈ బుద్ధి చెప్పినట్టు నడవకుండా మనసు చెప్పినట్టు నడిచేవాడు ఎప్పుడు జీవితంలో పైకి రాడు. మీ బుద్ధి మనసు రెండు ఒకటే అవ్వాలి. దట్ ఈస్ టార్గెట్. ఇఫ్ యువర్ టార్గెట్ ఈజ్ టు గెట్ ఎ గుడ్ జాబ్, యువర్ డిజైర్ ఆల్సో షుడ్ బి ఎ గుడ్ జాబ్. దట్ ఈస్ ఎంజాయింగ్ లైఫ్. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఎక్కువ సెల్ ఫోన్స్, ఎక్కువ చాటింగ్ చేసే స్టూడెంట్ ఎంత ఆనందంగా ఉంటాడో, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రోడు కూడా అంతే ఆనందంగా ఉంటాడు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. 35 సినిమాలు చేసిన తర్వాత చెప్తున్నాను నేను చిరంజీవితో కలిసి సినిమా తీసినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో, ఒక బాల రసాలసాల నవపల్లవ కోమల కవి ఆ పద్యంలో కూడా అంతే ఆనందంగా ఉంటాం. హౌ ఆనందం కమ్స్ టు యూ డిపెండ్స్ అపాన్ హౌ యూ ట్యూన్ యువర్ బ్రెయిన్. ఒక తెండూల్కర్ సెంచరీ కొట్టగానే బ్యాట్ ఊపుతాడు, అతనికి 25 లక్షల బోనస్ వస్తుంది, ఏది కాంట్రాక్ట్ అమౌంట్ కాకుండా. అక్కడ MRF అని ఉండేది, ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఉంది. చిన్న బ్యాట్ ఊపి 25 లక్షలు సంపాదిస్తాడు. 10 సెకండ్లు ఊపుతాడు బ్యాట్, 25 lakhs. ఈ 10 seconds మనం చప్పట్లు కొడతాం. ఇలా చప్పట్లు కొట్టినందుకు కేబుల్ ఆపరేటర్కి ₹250 ఇస్తాం. మనం డబ్బులు ఇచ్చి చప్పట్లు కొడతాం, అతను డబ్బులు తీసుకొని చప్పట్లు కొట్టించుకుంటాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాచర్ అండ్ పెర్ఫార్మర్. మ్యాచ్ అయిపోయిన తర్వాత తెండూల్కర్ హోటల్ రూమ్కి వచ్చి మేకప్ వేసుకొని 10 మంది అందమైన అమ్మాయిల మధ్య నిలబడి, బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పినందుకు ₹3 కోట్ల ఇస్తారు 1 day షూటింగ్.
ఆ తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి డిన్నర్ నైట్ 10 o'clock అక్కడికి వస్తారు వీళ్ళందరూ, ఐశ్వర్యరాయ్, అనుష్క, కత్రినా కైఫ్. హీ ఎంజాయ్స్ టిల్ 12 o'clock. దెన్ హీ కమ్స్ హోమ్ 5 o'clock జాగింగ్ చేస్తాడు. మళ్ళీ నేను షడ్గుణ ఐశ్వర్యాలని చెప్పా, చూడండి ఒకసారి పైన ఉంది. హెల్త్, Tendulkar has a better health than all of us. Next, fame, he has got more fame than all of us. Then wealth, he has got more dreams than us. And then love, he is loved with the entire country, Bharat Ratna. And wisdom, he knows how to play. Leg glance ela cheyali, chinamin ela aadali, googly ela aadali. Wisdom as far as cricket is concerned there. And then he has lots of enthusiasm at the age of 45. ఈ 6 ఐశ్వర్యాలు అతనికి ఉన్నాయి. మనం ఏం చేస్తాం? క్రికెట్ మ్యాచ్కి చప్పట్లు కొట్టిన తర్వాత మళ్ళీ మొహం కడుక్కొని ఆ కేబుల్ మా టీవీ ఆన్ చేసి ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్. నీ మొగుడే నా మొగుడు, నీకు నాకు ఒకడే మొగుడు, నీ కొత్త మొగుడే నా పాత మొగుడు, మన జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటాం. కౌన్ బనేగా కరోర్పతి, మీలో ఎవడు కోటీశ్వరుడు? ఒక్కొక్కటి తిరగ 15 రూపాయలు వసూలు చేసి 10 లక్షల మంది దగ్గర వసూలు చేసి 1,50,00,000 రూపాయలు సంపాదించి దాంట్లో 6 లక్షలు మనకి కుక్కకి విసిరినట్టు విసిరితే చొంగగార్చుకుంటూ ఆ సీరియల్స్ చూస్తాం మనం. ఎర్న్ నాట్ బై లక్. దానికన్నా లాటరీ టికెట్ కొనుక్కోవడం ఈజీ. ఐ హేట్ దిస్ గవర్నమెంట్ ఫర్ బ్యానింగ్ ది లాటరీస్. నువ్వు లాటరీస్ బ్యాన్ చేయొద్దు, బ్యాన్ చేస్తే అన్నీ బ్యాన్ చేయి. ఎంతమంది పేదవాళ్ళు, మా ఇంటి పక్కన పాకలో ఉండే లేబరర్ కూడా 15 రూపాయలు ఖర్చు పెట్టి 3 మెసేజ్లు ఇవ్వాలట. ఇంతకన్నా హీనం ఉందా? ఐ డోంట్ నో వెదర్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్. 15 రూపాయలు ఎర చూపించి ఇంతమంది పేదవాళ్ళ దగ్గర 15 రూపాయలు తీసుకొని బియ్యానికి కూడా లేని వాళ్ళ దగ్గర చాలా తప్పు జరుగుతుందండి. గ్యాంబ్లింగ్ ప్రొహిబిట్ చేసినప్పుడు అన్నీ ప్రొహిబిట్ చేయాలి. బట్ ఎనీహౌ దట్స్ నాట్ అవర్ టాపిక్. కమింగ్ బ్యాక్ టు ఐటమ్ నెంబర్, విల్ గో ఫర్ ఐటమ్ నెంబర్ 6. We have hardly 20 minutes time. 6 techniques for writing an exam and facing an interview. Stop talking an hour before exam. Underline చేయడం. పరీక్ష రాయడానికి కానీ ఇంటర్వ్యూ వెళ్ళటానికి కానీ 1 hour ముందు నుంచి మాట్లాడటం మానేయండి. దిస్ ఈజ్ కాల్డ్ సైలెంట్ మెడిటేషన్. నిశ్శబ్ద ధ్యానము అంటారు. బీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. డోంట్ టాక్ టు ఎనీబడి 1 hour బిఫోర్ ది ఎగ్జామ్స్ ఆర్ ఇంటర్వ్యూస్. మీకు ఐటమ్ నెంబర్ 4లో ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మలో 2 వైట్ లైన్స్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేస్. వెన్ సంబడి ఆస్క్స్ యూ ఎ క్వశ్చన్, ది క్వశ్చన్ గోస్ త్రూ యువర్ ఇయర్. దట్ ఈస్ ద వైట్ లైన్. పైన మార్క్ ఉంది చూడండి, బాణం మార్క్. ఒక క్వశ్చన్ లోపలికి వెళ్తుంది. దెన్ ఇట్ గోస్ టు ద న్యూరాన్. ది న్యూరాన్ ఈజ్ హోల్డింగ్. నీ పేరేమిటి అని అడిగితే ప్రశ్న లోపలికి వెళ్తుంది. ఇక్కడ నీ పేరున్న న్యూరాన్ స్పందిస్తోంది. ఆన్సర్ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. This is called Jnanendriya and this is called Karmendriya. The interaction between Jnanendriya and Karmendriya is called reflex action and Jnana and knowledge. మీరు పరీక్షలో క్వశ్చన్ చూడగానే ప్రశ్న జ్ఞానేంద్రియం ద్వారా లోపలికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, న్యూరాన్స్ స్పందిస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ కర్మేంద్రియ. దిస్ రైట్స్ ది ఆన్సర్. ఎంత ఫాస్ట్గా జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి ఉంటుంది అనేది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేస్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు బి సైలెంట్ 1 hour బిఫోర్ ది ఎగ్జామ్స్. ఆ పక్కన రైట్ సైడు, బొమ్మకి రైట్ సైడు దెర్ ఆర్ 4 types ఆఫ్ న్యూరాన్స్: యాక్టివ్, ప్యాసివ్, డెడ్ అండ్ ప్యూర్. ప్యూర్ న్యూరాన్స్ 10 కోట్లు ఉన్నాయి. మీరు జీవితంలో నా వయసుకు వచ్చేసరికి ఆ 10 కోట్లలో దాదాపు 8 కోట్ల న్యూరాన్స్ మీకు వాడుకోబడతాయి. ఇవాళ రాత్రినే, ఇప్పుడు సాయంత్రం ఫ్లైట్లో వస్తుంటే మై సీట్ నెంబర్ ఈజ్ 10D. అది నేను రేపు పొద్దున అడిగితే మర్చిపోతాను. దట్ ఈస్ కాల్డ్ టెంపరీ న్యూరాన్. నా ఫాదర్ పేరు నేను ఎప్పుడు మర్చిపోను. దట్ ఈస్ కాల్డ్ పెర్మనెంట్ న్యూరాన్. యాక్టివ్ న్యూరాన్ అంటే అడగగానే సమాధానం చెప్పేవి. నీ పేరేంటి? చిన్నారి పెళ్లి కూతురు ఏ ఛానల్లో వస్తుంది? మీరు తెలిసి చెప్పకపోతే చెప్తున్నాను, సంసార జీవితం పాడైపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ న్యూరాన్. ఇవి 5 లక్షలే ఉంటాయి. ఈ 5 లక్షల్లో చిన్నారి పెళ్లి కూతురు పెట్టుకుంటారా, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ పెట్టుకుంటారా అనేది మీ స్నేహ బృందం మీద ఆధారపడి ఉంటుంది, మీ డైలీ యాక్టివిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. రెడ్యూస్ టాకింగ్.
అన్నెసరీ టాకింగ్. ఆడపిల్లలు హాస్టల్లో ఉంటారు, బయట వర్షం వస్తుంది, ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో ఉంటుంది, వర్షం వస్తుంది కదే, చూస్తున్నారు కదా ఇద్దరు, చెప్పాలా ఇది? రెండో అమ్మాయి అవునే పెద్ద వర్షం, చూస్తున్నారు కదా ఇది. దిస్ ఈజ్ కాల్డ్ డయేరీ ఆఫ్ టాకింగ్. ఎక్కువ మాట్లాడటం తగ్గించండి. జస్ట్ 3-4 ఇయర్స్ తర్వాత ఎలాగో మీరు పెళ్ళైన తర్వాత మాట్లాడలేరు. ముందు ఇప్పుడు తగ్గించండి. తగ్గించే కొద్దీ ఈ యాక్టివ్ న్యూరాన్స్లో ఓన్లీ క్రీమ్ ఆఫ్ ది న్యూరాన్స్ ఉంటాయి. సినిమాలు ఎంజాయ్ చేయండి, గుర్తుపెట్టుకోవద్దు. నేను నమ్మిన సరస్వతి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను పనిచేసిన అమ్మాయిలు ఇలియానా, నయనతార, వీళ్ళిద్దరూ తప్ప ఏ హీరోయిన్ నిలబెట్టినా నేను గుర్తుపట్టుకుని ప్రామిస్ ఆన్ మై సరస్వతి. హంసిక ఎవరో ఉన్నారు చాలామంది, నాకెవరు తెలియదు. ఐ ఎంజాయ్ దెమ్, ఐ మీన్ ఎంజాయ్ దేర్ ఫిల్మ్స్. కానీ నా ఉద్దేశం నేను ఎవరిని గుర్తుపట్టలేను అసలు, ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఈజ్ డిఫరెంట్, కీపింగ్ దెమ్ హీర్ ఈజ్ డిఫరెంట్. డోంట్ కీప్ ఇట్ హియర్, జస్ట్ ఎంజాయ్ దట్. నౌ కమింగ్ బ్యాక్ టు స్టార్ట్ విత్ ఎ పాజిటివ్ స్మైల్. మీరు ఇంటర్వ్యూ గదిలోకి వెళ్తున్నప్పుడు తలుపు తీయగానే ముందు నవ్వండి అవతలాలను చూసి. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆన్సర్ రాసే ముందు పేపర్ చూసుకొని నవ్వండి. ఇది పేపరా, ఇది క్వశ్చన్ పేపరా? సగం టెన్షన్ తగ్గిపోతుంది. మనకి టైం లేదు, 3 అవర్స్ ఉంటే నేను చూపించి ఉండేవాడిని ఎలా టెన్షన్లో తప్పులు చేస్తామో ఏంటో చాలా డెమాన్స్ట్రేట్ చేసి ఉండేవాడిని. నెక్స్ట్ పాయింట్ ఈజ్ టైటన్ లెఫ్ట్ ఫిస్ట్. మీరు పరీక్ష హాల్లో కూర్చున్న తర్వాత ఎగ్జామినర్ పేపర్ ఇవ్వడానికి ముందు మీకు అట్లీస్ట్ 10 minutes టైం ఉంటుంది. డూ లైక్ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ వార్మింగ్ అప్. మీరు కరాటే సినిమాలు చూసి ఉంటే జాకీ చాన్, బ్రూస్లీ, హా హూ హా హా, దట్ ఈస్ కాల్డ్ వార్మింగ్ అప్. మనం హాల్లో అలా చేస్తే బాగోదు కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో డూ లైక్ దిస్, వార్మింగ్ అప్. దెన్ టేక్ డీప్ బ్రెత్. మీకు చెప్పాను కార్టిజాల్ అంటే టెన్షన్ అని చెప్పి, ఆ టెన్షన్ తగ్గించుకోవాలంటే యూ రిక్వైర్ మోర్ ఆక్సిజన్. బీ కంఫర్టబుల్, టేక్ డీప్ బ్రెత్, డూ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, బీ రెడీ ఫర్ ది ఎగ్జామ్. దెన్ చూ ఎన్ ఇలాచీ. నోట్లో ఒక యాలుక్కాయ పెట్టుకొని పరీక్ష రాయండి. బికాజ్ దే డోంట్ అలౌ బబుల్ గమ్స్ అండ్ చూయింగ్ గమ్స్. ఈ బబుల్ గమ్స్, చూయింగ్ గమ్స్ చాలా రిలాక్సేషన్ టెక్నిక్స్లా ఉపయోగపడతాయి, కానీ అన్ఫార్చునేట్లీ దే డోంట్ అలౌ ఇన్ ది ఎగ్జామ్స్. సో యాలుక్కాయ పెట్టుకొని పరీక్ష రాయండి. వెయిట్ బిఫోర్ ఆన్సరింగ్. ఏ ప్రశ్న అయినా సరే ముందు ప్రశ్నాపత్రం చదవండి మొత్తం. వెన్ ఐ వాజ్ రైటింగ్ మై ఆడిటింగ్ పేపర్ ఇన్ మై CA ఫైనల్, చార్టెడ్ అకౌంటెన్సీ ఫైనల్లో ఆడిటింగ్ రాస్తున్నప్పుడు దేర్ ఆర్ 8 questions. మొత్తం 8 ప్రశ్నలు రాసి బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే పైన పెద్ద అక్షరాలతో రాశాడు ఆన్సర్ ఎనీ 5 questions ఓన్లీ. సో ముందు ప్రశ్నాపత్రం పూర్తిగా చదవండి. చదవకుండా ఆన్సర్ ఎప్పుడు రాయొద్దండి. బీ కంఫర్టబుల్, టేక్ 1 minute టైం. దాని పక్కన క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, అది మీరు ఇంట్లో మీ తమ్ముడితోనో, మదర్తోనో, ఫాదర్తోనో పందెం వేసి యూ కెన్ విన్ 100 rupees. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చదవండి ఒకసారి. Sachin is on 94, Sharma is on 94, last wicket partnership, 49.4 overs completed, last 2 balls remaining in 50 overs match. India has to make 7 runs. ఈ 2 balls ఇండియా 7 runs కాదు, చాలా రన్స్ కొట్టింది. ఫైనల్ స్కోర్స్ సచిన్ ఈజ్ ఆన్ 100 అండ్ శర్మ ఈజ్ ఆల్సో ఆన్ 100. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? గట్టిగా చెప్పాలి, నిలబడి చెప్పాలి. నో బాల్. ఎవరు చెప్పారు నో బాల్? రారా తొందరరా, పరిగెత్తు. నో బాల్, నో బాల్, లెగ్ బై. వెరీ గుడ్, తొందరగా. నువ్వేం చెప్పారా? నో బాలా? నో బాలా? నువ్వు చెప్పింది నో బాలా? అదా ఫస్ట్ బాల్ నో బాల్. ఎవరు బ్యాటింగ్? సచిన్. ఏమైంది అప్పుడు? నో బాల్. ఏమైంది? నో బాల్ 6 కొట్టాడు, +1 run, నో బాల్, 7 runs అయిపోయింది. అదేనా మీ ఆన్సరు? మరి నువ్వు ఎందుకు రమ్మను? నువ్వు వెళ్ళు. నో బాల్ అన్నవాళ్ళని రమ్మన్నా. నువ్వు నో బాల్ అన్నావా? తెలిస్తే మరి, తెలిస్తే చెప్తే గొప్పే ఉంది. నీకు ఇవ్వనిది, తెలిసినోడు చెప్తే గొప్పే ఉంది. చెప్పండి. ఇప్పుడు నో బాల్లో 6 కొట్టాడు, 7 runs అయిపోయినాయి కదా. మరి శర్మ 100 ఎట్లా వచ్చాడు? సెకండ్ టైం ఎందుకు ఆడతారు? గేమ్ అయిపోయిన తర్వాత 7 runs కొడితే ఇండియా గేమ్ అయిపోయింది కదా. నో బాల్లో
ఫస్ట్ నో బాల్ వేసాడు, తర్వాత ఏమైందిరా? నో బాల్ 4 కొట్టాడు, అయితే 5 రన్స్ వచ్చినాయి. నెక్స్ట్ బాల్ బ్యాటింగ్ ఎవరు? మళ్ళీ సచిన్. అప్పుడేమైంది? సింగిల్ తీశాడు. అప్పుడు సచిన్ ఎంతలో ఉంటాడు? 99లో ఉంటాడు. కానీ 100 అవ్వాలిగా. టూ నో బాల్స్ అయితే సచిన్ ఎంతలో ఉంటాడు? వెళ్ళండి. సో డోంట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఇమ్మీడియట్లీ. అడిగేవాడు వెదవ కాదు కదా. దీనికి ఆన్సర్ కావాలంటే కింద endamuri.com అని ఉంది, www.endamuri.com. అది ఓపెన్ చేస్తే ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు ఏమిటి అనేది 350 ప్రశ్నలు ఉంటాయి, ఫ్రీగా దొరుకుతుంది. ఆ 350 ప్రశ్నలు ఆన్సర్ చేయండి. అందులో ఒక ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది. దీనికి యాక్చువల్గా 3 ఆన్సర్లు ఉన్నాయి. దెర్ ఆర్ 3 ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎడ్యుకేషన్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6లో 7 ఈగో టెస్ట్ కనబడిందా? సచిన్ టెండూల్కర్ ప్రశ్న అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈగో టెస్ట్ అని ఉంటుంది. హౌ మెనీ ఎఫ్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్? గబుక్కన చెప్పొద్దు, పైకి టిక్ పెట్టండి. గబుక్కన చదివేసేసి ఎన్ని ఎఫ్లు ఉన్నాయో టిక్ పెట్టండి, పైకి చెప్పొద్దండి. మిగతా వాళ్ళని కూడా పని చేయనివ్వండి, లెట్ దెమ్ వర్క్. టిక్ పెట్టండి పెన్లు ఉన్నోళ్ళు. హౌ వీ ఫెయిల్ ఇన్ ది ఇంటర్వ్యూస్ చెప్తున్నాను. చాలా సింపుల్ క్వశ్చన్స్. ఒక సెంటెన్స్ ఇచ్చి ఎఫ్ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టి నీకు ఇమ్మన్నప్పుడు ఇది కూడా తప్పు చేస్తే నీకు ₹1,00,000 జీతం ఎట్లా ఇవ్వను? చేశారా? అందులో 5 ఎఫ్లు ఉన్నాయి. ఎంతమంది రాశారు? 5 చేతులు ఎత్తండి, చూడండి. 30 మంది ఎత్తారు చేతులు, కానీ 6 ఉన్నాయి అందులో. 6 ఎంతమంది రాశారు? బ్యూటిఫుల్. 40 మంది ఎత్తారు, కానీ 7 ఉన్నాయి. 7 కరెక్ట్. ఎంతమంది రాశారు? 7 తప్పండి, 8 ఉన్నాయి అందులో. ఒక్కసారి ముందు కూర్చున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూడండి, చేతులు ఎత్తిన వాళ్ళని చూడండి. మొత్తం ఎంత 1000 మంది ఉంటారా ఇక్కడ? 1600 మందికి 100 మంది రాశారండి. నేను చదువుతా చూసుకోండి. ఫినిష్డ్, ఫైల్స్, ఫైన్, ఫ్రూట్స్, ఆఫ్, సైంటిఫిక్, 8 ఉన్నాయి అందులో. దిస్ ఈజ్ కాల్డ్ ఈగో టెస్ట్. ఈగో అంటే అహంభావం. ఇంత చిన్న ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేనా? ఏదో రాసి వాడు మొహాన్ని కొడితే వాడు చూసుకుంటాడు కదా. దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటివ్ లక్షణం. సో దిస్ ఈజ్ ఆల్ ఎగ్జాక్ట్లీ 7:30. ఒక అద్భుతమైన ప్రోగ్రాం 1600 మంది స్టూడెంట్స్కి ఇంత బాగా 3 రోజుల పాటు ఎంతో ప్రయాసలకి లోనై ఎవరు ఆర్గనైజ్ చేశారో కానీ మహానుభావులు, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాకు ఈమెయిల్ అడ్రస్కి రాయండి. ఈ ప్రశ్నలు 10 తర్వాత ఆన్సర్ చేయండి. మీకు ర్యాంకింగ్స్ ఉన్నాయి కింద. దిస్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఒక్కసారి నా కోసం మా గంపకి అద్భుతంగా చప్పట్లు కొట్టండి.